ఏడు వారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందిన వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్కు రాతితో చేయబడిన విగ్రహం కాదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభూగా కొలువే ఉన్నారట. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెప్తారు. ఇక్కడి ప్రత్యేకత వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకుంటే భక్తుల మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి చైతన్య. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభం అవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న మునులు తీవ్రంగా భయపడిపోతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణుమూర్తికి తెలియచేస్తారు. ప్రజలు చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాలి అని చెప్పి వేడుకుంటారు. దీంతో వాళ్ళందరికీ విష్ణుమూర్తి ఇలా అభయం ఇస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వస్తానని వాళ్ళకి వివరిస్తాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడి నుండి వెనుతిరిగారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి దగ్గర ఉన్నటువంటి గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అందరూ దానిని గుర్తించి తీసుకురావటానికి వెళితే నదిలోకి వెళ్లేసరికి ఆ పెట్టి కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి యొక్క స్వప్నంలో అంటే కలలో కనిపించి ఇలా చెప్తారు. ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, అలాగే శుచిగా వెళితే కనిపిస్తాడని చెప్పడం జరుగుతుంది. దీంతో ఆ తీరంలో ఉన్న వారందరూ కూడా ప్రజలు ఉదయాన్నే లేచి మంగళస్నానాలు చేసుకుని నదిలోకి వెళితే ఒక పక్షి నీడలో ఉన్నటువంటి ఒక పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో సహా మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీ మహావిష్ణువు అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ స్వామిని వెంకటేశ్వర, వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అలా ఇక్కడ కొలువై ఉన్న స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబూతుల గజేంద్రుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ కూడా సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. తుఫాను వెలిసాక ఓడలన్నీ కూడా భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతూ ఉన్నాయి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించిన అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అలాగే ప్రతి సంవత్సరం భోగి పర్వదినం రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అసలు ఎక్కడ ఉంది, ఈ వాడపల్లి క్షేత్రాన్ని మనం ఎలా చేరుకోవాలి, ఎక్కడ చేరుకున్నాక ఈ 7 వారాలు 7 ప్రదక్షిణాలు ఏ విధంగా చేయాలి, ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. కింద నేనైతే లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి పూర్తి వీడియోని అయితే చూసేయండి. అలాగే ఇంతవరకు చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్.